నాన్న దర్శన్, శరణ్య, ఇది నీకు. నాకెందుకు? నచ్చిందా? అత్తయ్య, అయినా నాకెందుకు తీసుకొచ్చారు? మీ అబ్బాయికి తీసుకొచ్చుంటే సరిపోయేది కదా. పర్లేదులేమ్మా. వదిన గారు, 2 గిఫ్ట్లు ఎంత బాగుండాయో. అట్నే నాకు కూడా ఒక వడ్డాణం తీసుకురావాల్సింది కదా. సమయం వచ్చినప్పుడు ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో అన్నీ ఇస్తాను. తొందరలో నేను మీకు మీ కొడుకు శవాన్ని బహుమతికి ఇవ్వబోతున్నాను. సిద్ధంగా ఉండండి. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ అత్తయ్య. పుట్టినరోజు బ్రహ్మాండంగా అయిపోయి ఉండదు కదా. ఇంకా అందరం వెళ్ళి మటన్ బిర్యానీ తిందాం, పదండి. మటన్ బిర్యానీ మీరుండారా ఏంటి? కొందరు తినడానికి పనికొస్తారు, వండడానికి కాదు. నేను ఏంటి వియ్యపురాల్ని అట్ట ఇన్సల్టింగ్ చేసి మాట్లాడకండి. రెస్టారెంట్ కి పోయి తిందామని అంటా ఉండాను. పెద్దమ్మా, నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు. ఆనంద్ గారిని నేనొక విషయం అడిగి తెలుసుకోవాలి. ఏంది మీ అది? అందరి సమక్షంలో నేను మిమ్మల్ని అడగొచ్చా? ఫర్ సపోజ్ నిన్ను ఒక చీఫ్ గెస్ట్ గా ఏదైనా ఓపెనింగ్ కి పిలిచారే అనుకుందాం. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత నిన్ను పక్కన పెట్టి మరొకరితో రిబ్బన్ కట్ చేయించారే అనుకో. నువ్వు అడ్జస్ట్ కాగలుగుతావా? ఫీల్ అవ్వవా? నీ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినదా? ఇప్పుడు బహుమతుల విషయంలో కూడా అదే జరిగింది. ఎంతైనా ఎవరి కొడుకు వారికి ముద్దు, ఎవరి కోడలు వారికే ముద్దు. ఆ ఆనంద భైరవి గారికి తన కొడుకు కోడలే ముఖ్యం. అందుకే మీ గురించి భద్రంగా దాచినవి వాళ్ళకిచ్చేసింది. ఇంతకు ముందు బోర్డ్ ఆఫ్ మీటింగ్ లో మీకు ఇంగ్లీష్ రాని విషయంలో అంత అవమానం జరుగుతుంటే మీ చెల్లెలు గారు నోరు విప్పలేదే. అది మీరు కొట్టిపారేశారు. మీ చెల్లెలి గారి వలన ప్రీతి మెట్ల మీద నుంచి జారి పడిపోయిన విషయంని మీరు కొట్టిపారేశారు. ఇప్పుడు ఇది కూడా లైటర్ వేలోనే తీసుకుంటున్నారు. మీకు మంచి చెప్పబోయి నేను చెడైపోతున్నాను. చూడు, ఆనంద్కి దర్శన్ కంటే రోహిత్ ఎక్కువ, నాకు రోహిత్ కంటే దర్శన్ ఎక్కువ అన్నట్టుగా ఉంటావు. ఆనంద మనసులో ఎలాంటి చెడు అభిప్రాయం ఉండదు, లేదు కూడా. నువ్వు మా మనసుల్ని పాడు చేయాలని చూడకు. అత్తయ్య గారు, మీకొక కథ చెప్తాను, వినండి. ఓ ఊరికి ఉపద్రవం వచ్చి ఊరంతా మునిగిపోయిందంట. కొందరు ఈదుకుంటూ అవతలి ఒడ్డుకి చేరుకున్నారు, మరికొందరు పడవలెక్కి దాటుకున్నారు. ఓ పూజారి మాత్రం చెట్టు కొమ్మకి వేలాడుతూ దేవుణ్ణి తిడుతున్నాడంట. నీ
నీకు నిత్యం పూజలు అభిషేకాలు చేస్తుంటాను, వచ్చి నన్ను కాపాడవే అని. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై, ఓరి వెర్రివాడా, నిన్ను కాపాడటానికి ఓ ఈతగాడిని పంపించాను. తర్వాత ఓ తెప్పుని పంపించాను. ఆ తర్వాత పడవని కూడా పంపించాను. నువ్వు 3 అవకాశాలను వదులుకొని నన్ను నిందిస్తున్నావేంటి? నీ చావు నువ్వు చావు అని వదిలేసి వెళ్ళిపోయాడంట. ఇప్పుడు మీరు నాకు ఆ పూజారి స్థానంలో కనబడుతున్నారు. ఆనంద భైరవి విషయంలో నేను మిమ్మల్ని హెచ్చరించడం ఇది 3వ సారి. అయినా మీరు నన్ను అర్థం చేసుకోకపోతే మీ కర్మ.